Hi students, welcome to Anandpur Sridhar CCA. Today we are going to discussing about syllogism part 2. ఇంతకు ముందు చెప్పిన వీడియోకి కంటిన్యూషన్గా ఈ పార్ట్ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇంత ముందులో మనం సిలాలజిమ్స్లో స్టేట్మెంట్స్ ఉంటాయి, కన్క్లూజన్స్ ఉంటాయి. ఆ స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయి, కన్క్లూజన్స్ ఎలా ఉంటాయి, ఆ స్టేట్మెంట్స్ని నుంచి డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలి అన్నీ చూసాం కదా. ఆ ఆల్ రిలేషన్ ఉన్నప్పుడు రైట్ కన్క్లూజన్స్ ఏంటి, సమ్ రిలేషన్ ఉన్నప్పుడు రైట్ కన్క్లూజన్స్ ఏంటి అన్నీ చూసాం. వీటన్నిటిని యూస్ చేసుకుని మనం ఎలా ఆన్సర్ చేస్తామనే చూస్తాం. మనం ఇప్పుడు వరకు నేర్చుకున్న దాంట్లో స్టేట్మెంట్స్ ఉన్నాయి అండ్ కన్క్లూజన్స్ ఉంటాయని తెలుసుకున్నాం. స్టేట్మెంట్కి మనం డయాగ్రామ్ వేస్తాం. ఇదంతా మనకి ఎలా డయాగ్రామ్ ఎలా తెలుసు. ఇప్పుడు ఈ డయాగ్రామ్ చూసి కింద ఉన్న కన్క్లూజన్స్ రైట్ ఆర్ రాంగ్ డిసైడ్ చేస్తాం. ఇంతవరకు మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే, నెక్స్ట్ మనం చేసేది చూడమ్మా. ఇప్పుడు మనకి వాడు స్టేట్మెంట్ ఇచ్చాడు. స్టేట్మెంట్ మనం రిలేషన్ అనుకుందాం. ఇలా ఉంటే ఆల్ స్టేట్మెంట్ ఉంటే ఆల్ రిలేషన్ అని, ఇలా సమ్ డయాగ్రామ్ ఉంటే సమ్ రిలేషన్ అని, ఇలా నో డయాగ్రామ్ ఉంటే నో రిలేషన్ అని, స్టేట్మెంట్స్కి మనం డ్రా చేసిన డయాగ్రామ్ని ఇలా ఉంటే ఆల్ రిలేషన్ అని, ఇలా ఉంటే సమ్ రిలేషను, ఇలా ఉంటే నో రిలేషన్ అని మనం డిస్కస్ చేసుకున్నాం. అదేవిధంగా మనం ఇలా డయాగ్రామ్ డ్రా చేసినప్పుడు ఒక్కొక్కసారి మనకి ఇలా డయాగ్రామ్ ఫామ్ అవుతుంది. ఇలా అనే కాదు, ఇలా కూడా ఫామ్ అవ్వచ్చు. ఇది డాగ్ క్యాట్ ర్యాట్ అనుకుందాం. డాగ్ క్యాట్ ర్యాట్. ఇప్పుడు మనకి వీళ్ళిద్దరి మధ్య చూస్తే మనకి ఆల్ రిలేషన్ కనిపిస్తుంది, వీళ్ళిద్దరి మధ్య సమ్ రిలేషన్ కనిపిస్తుంది, వీళ్ళిద్దరి మధ్య నో రిలేషన్ కనిపిస్తుంది. అదేవిధంగా మనం వీళ్ళిద్దరి మధ్య ఇక్కడ చెక్ చేస్తే డాగ్ క్యాట్ మధ్య సమ్ కనిపిస్తుంది, క్యాట్ ర్యాట్ మధ్య సమ్ కనిపిస్తుంది. మరి డాగ్ ర్యాట్ మధ్య ఏ రిలేషన్ ఉంది? ఇక్కడ డాగ్ ర్యాట్ మధ్య, ఇక్కడ కూడా అంతే. డాగ్ క్యాట్ మధ్య సమ్ము, క్యాట్ ర్యాట్ మధ్య డాగ్ క్యాట్ మధ్య ఆలు, క్యాట్ ర్యాట్ మధ్య సమ్ ఉంది. మరి డాగ్కి అండ్ ర్యాట్కి మధ్య రిలేషన్ ఏముంది? డాగ్ ర్యాట్ మధ్య రిలేషన్ ఏముంది మనకు తెలియాలి కదా. చూడండి, నేను మీకు ప్రీవియస్ వీడియోలో, ఇంతకుముందు చెప్పిన వీడియోలో మీకు ఏం చెప్పాను? ఏ రెండింటి మధ్య నో ఉంటే ఆ రెండింటి మధ్య మనం నో రాస్తామని చెప్పాను. మరి ఒక రెండు సర్కిళ్ళు ఒకదాంతో ఒకటి సంబంధం లేకుండా ఇలా దూరంగా ఉన్నాయి, ఇలా ఒకదాంతో ఒకటి డిస్టెన్స్లో ఉంటే మనం ఇలా ఈ రెండింటి మధ్యలో నో రాయకుండా ఉన్నట్టే వీళ్ళిద్దరి మధ్య కూడా నో ఉంది, రిలేషన్ ఉందని అనుకునే ప్రమాదం ఉంది. అలా వాళ్ళిద్దరి మధ్యలో మనకి నో ఉందని అనుకుంటాం కనుక ఈ కేస్కి మధ్య మనకు డిఫరెన్స్ తెలియాలి కనుక అందుకే మనం ఇక్కడ నో ఉంటే నో రాసాం. నో ఎందుకు రాయాలి? ఆల్ ఎప్పుడు ఆల్ రాయలేదు, సమ్ అప్పుడు సమ్ రాయలేదు, కానీ నో అప్పుడు నో ఎందుకు రాయాలి అని మనం తెలుసుకోవాలంటే ఈ కేస్కి ఉన్న డిఫరెన్స్ నేను మీకు టైం వచ్చినప్పుడు చెప్తానని చెప్పాను కదా. చూడండి, ఇలా మనకి ఈ కేస్కి మరి ఈ కేసుని మనం ఎలా ట్రీట్ చేస్తామంటే, ఈ కేసుని మనం వితౌట్ రిలేషన్గా ట్రీట్ చేస్తాం. ఇది ఏ స్టేట్మెంట్లోనూ రాదు, మనకి ఇచ్చిన స్టేట్మెంట్స్కి మనం డయాగ్రామ్ డ్రా చేసినప్పుడు ఆ డయాగ్రామ్లో అనుకోకుండా ఇలాంటివి రిలేషన్స్ ఫామ్ అవుతాయి. ఇలా ఫామ్ అయిన రిలేషన్స్ని కూడా మనం ట్రీట్ చేసుకోవాలి. మనం ట్రీట్ చేసే విధానం వితౌట్ రిలేషన్ అని ట్రీట్ చేస్తాం దాన్ని. అంటే చూడండి, ఇక్కడ డాగ్ ర్యాట్ మధ్య కూడా వితౌట్ రిలేషన్. అంటే ఒక ఎగ్జాంపుల్గా మనం కొన్ని స్టేట్మెంట్స్ తీసుకుని చూద్దాం. చూడండి, ఇదిగోండి, ఆల్ డాగ్స్ ఆర్ క్యాట్స్. ఇవి స్టేట్మెంట్స్ అండ్ సమ్ క్యాట్స్ ఆర్ ర్యాట్స్. ఇలా మనకి ఒక 2 స్టేట్మెంట్స్ ఇచ్చిన ఎగ్జాంపుల్గా 2-3 స్టేట్మెంట్స్ ఉన్నాయి, 3 ఉన్నాయి, ఎన్ననే ఉన్నాయి. ఇలా మనకి ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్నింటినీ మనం డయాగ్రామ్ డ్రా చేసినప్పుడు ఒక సింగిల్ డయాగ్రామ్లోకి మెర్జ్ చేసి డయాగ్రామ్ డ్రా చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఒక సింగిల్ డయాగ్రామ్లోకి మెర్జ్ చేసి డ్రా చేయాలి. అలా డ్రా చేసినప్పుడు చూడండి, ఆల్ డాగ్స్ ఆర్ క్యాట్స్. ఆల్కి మనం ఎలా డయాగ్రామ్ వేస్తామని తెలుసు, ఆల్ డాగ్స్ ఆర్ క్యాట్స్. నెక్స్ట్ రెండో స్టేట్మెంట్, సమ్ క్యాట్స్ ఆర్ ర్యాట్స్ ఉన్నాం. ఇప్పుడు క్యాట్స్తో ర్యాట్కి సమ్ ఉంది కదా, ఇలా డయాగ్రామ్ డ్రా చేస్తాం. ఇలా డ్రా చేస్తాం కదా. ఇప్పుడు మనం డ్రా చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇలా ఫామ్ అవుతుంది. అంటే అన్నిసార్లు ఇలా ఫామ్ అవ్వాలని లేదు, మనకి ఇచ్చిన డయాగ్రామ్లో అది ఈ సిచ్యువేషన్ బట్టి ఫామ్ అవుతుంది. అన్నిసార్లు ఇలా ఫామ్ అవ్వాలని. వీళ్ళిద్దరి మధ్య ఆలు, వీళ్ళిద్దరి మధ్య సమ్ము, వీళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఉంది కదా, దీన్ని మనం వితౌట్ రిలేషన్ అంటాం ర్యాట్ క్యాట్ మధ్య. అదే మనం ఇంకోలాగా ఉందనుకోండి డయాగ్రామ్. అంటే చూడండి, ఇప్పుడు ఈ క్యాట్ ప్లేస్లో ఇక్కడ డాగ్ ఉందనుకోండి, క్యాట్ ప్లేస్లో డాగ్ ఉంది. ఇప్పుడు డయాగ్రామ్ డ్రా చేసాం అనుకోండి, ఆల్ డాగ్స్ ఆర్ క్యాట్స్, సమ్ డాగ్స్ ఆర్ ర్యాట్స్. లోపల ఉన్న డాగ్తో ర్యాట్ సమ్ ఏర్పరచుకోవాలంటే ఇక్కడ మనం లోపలికి వెళ్ళి డాగ్తో ర్యాట్ ఇలా సమ్ ఏర్పరచుకుని ఇలా బయటకు వచ్చేస్తాం. సమ్ రిలేషన్ డ్రా చేస్తాం. ఇక్కడ మనం డయాగ్రామ్ డ్రా చేసినప్పుడు ఇక్కడ వితౌట్ రిలేషన్ కేసు రాలేదు. అలా అని మనకి ఇచ్చిన స్టేట్మెంట్లో అన్ని చోట్ల వితౌట్ రిలేషన్ కేసు వస్తుందని మనకు తెలియదు. అంటే వాడు ఇచ్చిన డయాగ్రామ్లో సిచ్యువేషన్ అలా ఫామ్ అయితే ఆ ఫామ్ అయినప్పుడు మనం ఆ కేసుని వితౌట్ రిలేషన్గా ట్రీట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, అన్ని కేసులు వస్తాం లేదు. మనకి మొత్తం ఇప్పుడు వరకు మనకి ఆల్ స్టేట్మెంట్స్ ఆల్ రిలేషన్ వచ్చింది, సమ్ స్టేట్మెంట్స్ సమ్ రిలేషన్ వచ్చింది, నో స్టేట్మెంట్స్ నో రిలేషన్ వచ్చింది. అదే ఈ కాంబినేషన్లో ఇచ్చిన స్టేట్మెంట్స్ ద్వారా మనం డయాగ్రామ్ వేసినప్పుడు
కొన్నిసార్లు ఏదైనా ఒక ఇద్దరి మధ్యలో ఏదైనా టూ ఎలిమెంట్స్ మధ్యలో మనకి ఏ రిలేషన్ ఫామ్ అవ్వకుండా కూడా ఉండొచ్చు. అలాంటి కేసునే మనం వితౌట్ రిలేషన్ కేసు అంటాం. మరి ఇలాంటి ఒక వితౌట్ రిలేషన్ కేసు ఫామ్ అయితే, ఇప్పుడు సపోజ్ ఇది డాగ్, ఇది క్యాట్, కొంచెం పెద్ద డయాగ్రామ్ డ్రా చేస్తున్నా, డాగ్, క్యాట్ అండ్ ర్యాట్ అనుకున్నాం. ఇప్పుడు ఈ డాగ్కి ర్యాట్కి మధ్య వితౌట్ రిలేషన్ ఫామ్ అయితే, ఈ వితౌట్ రిలేషన్ కేసులో కూడా వాడు మనల్ని కన్క్లూషన్స్ అడగొచ్చు కదా క్వశ్చన్స్లో. ఎస్, అడగొచ్చు. ఎన్ని రకాల కన్క్లూషన్స్ ఉన్నాయి? 4 టైప్స్ ఉన్నాయి. ఏమేంటి మనకి కన్క్లూషన్స్లో? ఆల్ ఉంది, సమ్ ఉంది, నో ఉంది, సమ్ నాట్ ఉంది. ఈ 4 టైప్స్ ఆఫ్ కన్క్లూషన్స్లో వాడు మనల్ని ఏదైనా అడగొచ్చు కదా. ఆల్ అడగొచ్చు, సమ్ అడగొచ్చు, నో అడగొచ్చు, సమ్ నాట్, ఏదైనా అడగొచ్చు వితౌట్ రిలేషన్. ఈ కేసులో కదా ఏ కేసులోనైనా వాడికి మనకి కన్క్లూజన్ అడగడానికి ఛాన్స్ ఉంది. 4 కనుక ఆ 4 ఏదైనా అడగొచ్చు. మరి ఇలా వితౌట్ రిలేషన్లో ఉన్నప్పుడు కన్క్లూజన్ అడిగితే మనం ఏమంటాం? ఈ కన్క్లూజన్స్ రైట్ అవుతాయా, రాంగ్ అవుతాయా, అసలు ఏమవుతాయి అంటే, ఇలా వితౌట్ రిలేషన్లో ఉన్న కేసులో ఏ కన్క్లూజన్ అడిగినా మనం ఎలా ట్రీట్ చేస్తామంటే, ఓకేనా, మనం ట్రీట్ చేసే విధానాన్ని వాడు ఏ కన్క్లూజన్ అడిగినా సరే మనం కాన్సే అని చెప్తాం. అది రైట్ అని చెప్పాం, అలా అని రాంగ్ అని చెప్పాం. రైట్ రాంగ్ అని డిసైడ్ చేయం. ఏమంటాం? కాన్సే అని చెప్తాం. ప్రస్తుతానికి కాన్సే అని చెప్తాం. అర్థమైందా? వితౌట్ రిలేషన్ ఉన్నప్పుడు ఏ కన్క్లూజన్ అడిగినా మనం దాన్ని కాన్సే అని చెప్తాం. చూడండి, ఇక్కడ ఉన్న వాటిలో అన్నీ కాన్సలే. 0.1% అప్పుడప్పుడు ఈ సమ్ నాట్ రైట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ రైట్ అయ్యే ఛాన్స్ ఎప్పుడు రైట్ అవుతుంది అంటే, కొన్ని కేసుల్లో రైట్ అవుద్ది. అది మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చేసే టైంలో నేను మీకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చెప్తే మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఆ సిచ్యువేషన్ ఏంటి, ఆ ఎగ్జాంపుల్ ఏంటని తెలియకుండా డైరెక్ట్గా నేను ఇప్పుడు చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. అందుకే మీరు 99.9% ఇది కాన్సెన్, అన్ని కాన్సెన్ గుర్తుపెట్టుకోండి. ఏ క్వశ్చన్ దగ్గర ఎలాంటి పర్టికులర్ సిచ్యువేషన్లో ఈ కాన్స్ సమ్ నాట్ మనం రైట్ అని చెక్ చేయాలనేది నేను ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ క్వశ్చన్ చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా నేను ఇలాంటి క్వశ్చన్స్ చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాంటప్పుడు మీరు ఈ సమ్ నాట్ దగ్గర ఎలా చెక్ చేయాలనే దానికోసం మనం ఒక వెరిఫికేషన్ చేసి ఆ సమ్ నాట్ రైటా లేదా కాన్స్ అయినా డిసైడ్ చేస్తాం. అర్థమైనా? వితౌట్ రిలేషన్ ఉన్న ఎవరి మధ్య అయినా సరే ఫస్ట్ నుంచి చివరి వరకు నువ్వు ఎప్పుడు కాన్స్ అనే అనుకో. ఏ కన్క్లూజన్ అడిగినా కాన్స్ అనే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం కన్క్లూజన్ ఇస్తే రైట్ అంటాం, రాంగ్ అంటాం, కాన్స్ అని కూడా అంటాం. అర్థమైందా? ఏదైనా ఒక కన్క్లూజన్ మనకి ఇస్తే ఆ కన్క్లూజన్ రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, కాన్స్ అవ్వచ్చు. సరేనా? మరి రైట్ రాంగ్ ఎప్పుడు అంటాం అంటే, ఏదైనా ఒక ఇద్దరి మధ్యలో ఏదైనా ఒక రిలేషన్ ఉండాలి. అయితే ఆల్ కానీ లేదా సమ్ కానీ లేదా నో రిలేషన్ కానీ ఉంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న కన్క్లూజన్ ఏదైనా అడిగితే అది రైటో రాంగో చెప్తాం తప్ప మనం కాన్సే అని చెప్పాం. రైటో రాంగ్ అని చెప్పేస్తాం. మరి కాన్సే అని ఎప్పుడు చెప్తాం అంటే, చూడండి, మనకున్న వాటిలో ఏదైనా 2 కన్క్లూజన్స్ వితౌట్ రిలేషన్లో ఉంటే వాటి మధ్య ఏ కన్క్లూజన్ అడిగినా మనం కాన్సే అని చెప్తాం. ఇప్పుడు మనకి వీటి గురించి క్లారిటీ వస్తే మనం అప్పుడు క్వశ్చన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆన్సర్ చేసే విధానం ఈజీగా తెలుస్తుంది. అర్థమవుతుందా? ఏదైనా సరే మనల్ని ఒక కన్క్లూజన్ అడిగినప్పుడు అది రైటా రాంగా కాన్స్ అయినా మనం ఎలా డిసైడ్ చేస్తామంటే వాళ్ళ మధ్యలో ఉన్న రిలేషన్ బేస్ చేసుకుని మనం డిసైడ్ చేస్తాం. సరే, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని మీకు ఇప్పుడు ఫస్ట్ మనం ఒక 2 కన్క్లూజన్స్ ఉన్న లేదా 2 స్టేట్మెంట్స్ ఉన్న క్వశ్చన్స్తో మనం ఆన్సర్ స్టార్ట్ చేస్తే ఒక 2 ఎగ్జాంపుల్ చేస్తే మీకు ఐడియా వస్తుంది మనం ఎలా చేస్తాం అనేది. నేను డైరెక్ట్గా మొత్తం రాకపోయినా జస్ట్ షార్ట్ ఫామ్లో ఇది స్టేట్మెంట్ అని తీసుకోండి. మనకి ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ క్వశ్చన్ తీసుకుందాం. all B's are C's. All B's are C's. Next conclusion statement, some B's are D's. Some B's are D's. ఇప్పుడు మనం ఈ స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఈ స్టేట్మెంట్స్ కింద మనకి కన్క్లూజన్స్ ఇచ్చాడు. ఆ కన్క్లూజన్స్లో వాడు మనల్ని కన్క్లూజన్స్ ఎలా అయినా అడగవచ్చు కదా. ఫస్ట్ కన్క్లూజన్, some B's are Some B's are C's. Some B's are C's. నెక్స్ట్ కన్క్లూజన్లో వాడు మనల్ని ఏమడిగంటే ఆల్ C's are D's. ఆల్ C's are D's ఇలా అడిగాడు అనుకుందాం మనం. ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ ఇది, ఆల్ B's are C's. సెకండ్ స్టేట్మెంట్, సమ్ B's are D's. ఫస్ట్ కన్క్లూజన్, సమ్ B's are C's. సెకండ్ వన్, ఆల్ C's are D's అని అడిగాడు. ఇప్పుడు ఈ 2 కన్క్లూషన్స్ మనం ఆన్సర్ చేయాలంటే ఫస్ట్ మనం ఇప్పుడు సిలోలజీస్లో మనం ఇప్పుడు వరకు నేర్చుకున్న రూల్స్ని అప్లై చేసి మనం ఈ క్వశ్చన్ ఎలా ఆన్సర్ చేస్తాం అనేది మీకు నేను చూపిస్తా. చూడండి, ఇక్కడ ఉన్న స్టేట్మెంట్ని ఫస్ట్ మనం డయాగ్రమాటికల్గా మార్చాలి కదా. ఆల్ B's are C's. ఇప్పుడు Bని మనం ఒకటే స్టేట్మెంట్ డయాగ్రామ్ మార్చాం. ఇప్పుడు రెండో స్టేట్మెంట్ని కూడా ఒకటో స్టేట్మెంట్లో మెర్జ్ చేయాలి. సమ్ B's are D's. సమ్ B's are D's ఇలా మనం మెర్జ్ చేసాం. ఇలా వన్స్ స్టేట్మెంట్కి మనం డయాగ్రామ్ డ్రా చేసిన తర్వాత
ఈ స్టేట్మెంట్స్తో మనకి పని ఉండదు. ఇక మళ్ళీ మనం స్టేట్మెంట్స్ని చూడడం, డైరెక్ట్గా మనకు వాడిచ్చిన స్టేట్మెంట్స్ని చూడకుండా జస్ట్ కన్క్లూజన్స్ ఆన్సర్ చేయడానికి ఈ డయాగ్రామ్ హెల్ప్ తీసుకుని మనం ఆన్సర్ చేస్తాం. దీన్నే వెన్ డయాగ్రామ్ అని అంటాం. ఇప్పుడు మనం కన్క్లూజన్ ఆన్సర్ చేసేటప్పుడు చెక్ చేయాల్సింది ఏంటంటే, చూడమ్మా, కన్క్లూజన్ మనం ఆన్సర్ చేసేటప్పుడు ఈ కన్క్లూజన్ ఎవరి మధ్యలో అడిగాడు, ఆ కన్క్లూజన్ ఎవరి మధ్యలో అడిగాడో మనం చూసుకోవాలి. ఏమడిగాడు ఇక్కడ, సమ్ అడిగాడా, ఆల్ అడిగాడా, నో అడిగాడా, అది మనకు అనవసరం. ఎవరి మధ్యలో కన్క్లూజన్ అడిగితే మనం చెక్ చేస్తాం. బీకి సికి మధ్య చూస్తాం. ఇప్పుడు బీకి సికి మధ్యలో ఆల్ ఏమడిగినా, ఆల్ అడిగినాయి, సమ్ అడిగినాయి, నో అడిగినాయి, సమ్ నాట్ అడిగినాయి. ఈ బీకి సికి మధ్యలో మనకి డయాగ్రామ్లో చెక్ చేస్తే ఏదైనా ఒక రిలేషన్ కనిపిస్తుంది. ఆల్ కనిపించవచ్చు, సమ్ కనిపించవచ్చు, నో కనిపించవచ్చు, సమ్ నాట్ వితౌట్ రిలేషన్ కనిపించవచ్చు. ఈ 4 రిలేషన్స్లో ఏదో ఒక రిలేషన్లో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనం బీని సిని చెక్ చేస్తే వాళ్ళిద్దరూ ఆల్ రిలేషన్లో కనిపిస్తున్నారు. మనం డయాగ్రామ్లో చెక్ చేసినప్పుడు మనకి కావాల్సిన ఇద్దరు ఏ ఎలిమెంట్స్ అవుతున్నాయో ఆ ఎలిమెంట్స్తో పాటు ఇంకా మనకి డయాగ్రామ్లో వేరే ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. మనం మిగతా ఎలిమెంట్స్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మిగతా గురించి చెక్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఏ 2 ఎలిమెంట్స్ మధ్యలో అయితే కన్క్లూజన్ చెక్ చేస్తామో ఆ 2 ఎలిమెంట్స్ ఏ రిలేషన్లో ఉన్నాయో మాత్రమే చూడాలి. మిగతా ఎలిమెంట్స్ వీటితో ఏ రిలేషన్లో ఉన్నవనేది మనకు అనవసరం. వీళ్ళిద్దరు మాత్రం ఏ రిలేషన్లో చూడాలి. ఆల్ రిలేషన్లో ఉన్నారు. ఇప్పుడు ఒక ఇద్దరి మధ్య మనం కన్క్లూజన్ చెక్ చేసినప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఆల్ రిలేషన్ ఉంటే ఏ కన్క్లూజన్ అయినా రైటో రాంగ్ చెప్పాలంటే ట్రావెలింగ్ చేయాలని నేను మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఆ ట్రావెలింగ్ చేస్తాం. ట్రావెలింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఫస్ట్ వర్డ్ టు సెకండ్ ఎలిమెంట్, ఫస్ట్ ఎలిమెంట్ టు సెకండ్ ఎలిమెంట్ అన్నాం. ఇక్కడ బి తీసుకున్నాం. బి నుంచి మనం చూడండి సికి ట్రావెల్ అవుతున్నాం, అంటే బయట నుంచి లోపలికి ట్రావెల్ అవుతున్నాం. ఆల్ రిలేషన్ ఉన్నప్పుడు బయట నుంచి లోపలికి ట్రావెల్ అయితే ఆల్ కన్క్లూజన్ అయినా రైటే, సమ్ కన్క్లూజన్ అయినా రైటే. మనకి అక్కడ ఇచ్చింది రైటో రాంగో మనం చెప్పట్లేదు. అసలు వీళ్ళిద్దరి మధ్య ఏ కన్క్లూజన్స్ రైట్ అవుతాయి అనేది తెలుసుకున్నాం మనం. ఏం రైట్ అవుతాయి, ఆల్ రైట్ అవుతుంది, సమ్ రైట్ అవుతుంది. అందుకే మన క్వశ్చన్స్ ఎందుకు తప్పు అంటే మన క్వశ్చన్స్ ఒక్కటి కూడా రాంగ్ అవ్వకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే అక్కడ ఇచ్చింది రైటో రాంగ్ చెప్పం. అసలు ఎవరి మధ్య కన్క్లూజన్ అడిగాడో ఆ ఇద్దరి మధ్య ఎన్ని కన్క్లూజన్స్ రైట్ అవ్వడానికి ఛాన్స్ ఉన్నాయో అవన్నీ తెలుసుకుంటాం మనం. ఇప్పుడు మనకు తెలిసింది ఆల్ రైట్ అని, సమ్ రైట్ అని. ఇప్పుడు ఈ రెండిట్లో ఏదైనా ఒకటి వాళ్ళిద్దరి మధ్యలో ఉందని చూస్తాం. ఇక్కడ ఏముంది, సమ్ ఉంది. అందుకే ఫస్ట్ కన్క్లూజన్ రైట్. అదేవిధంగా నెక్స్ట్ సెకండ్ కన్క్లూజన్ చెక్ చేద్దాం. సికి డికి మధ్యలో అడిగాడు. మనం సిని డిని చూడాలి. ఇప్పుడు మిగతా వాటితో మనకు సంబంధం లేదు. మనం వేసిన డయాగ్రామ్లో చాలామంది ఉండొచ్చు. ఇప్పుడు సిడి చూస్తే ఇదిగోండి ఇక్కడ సి సర్కిల్ ఉంది, ఇక్కడ డి సర్కిల్ ఉంది. ఈ రెండు సెమీ ఇంటర్సెక్ట్ అయి ఉన్నాయి కనుక వీళ్ళిద్దరి మధ్యలో సమ్ రిలేషన్ ఉంది. ఏ ఇద్దరి మధ్యన సమ్ రిలేషన్ ఉన్నప్పుడు రైట్ కన్క్లూజన్స్ ఏంటనేది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకుందాం. ఏ ఇద్దరి మధ్యన సమ్ ఉన్నప్పుడు మనం ఎలాంటి ట్రావెలింగ్ చేయం, డైరెక్ట్గా ఇచ్చిన కన్క్లూజన్ రైటో రాంగో చెప్పేస్తాం. వాళ్ళిద్దరి మధ్య రైట్ కన్క్లూజన్ ఏంటంటే సమ్ మాత్రమే రైటు. సమ్ రిలేషన్ ఉన్నప్పుడు రైట్ అయ్యే కన్క్లూజన్ సమ్. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య రైట్ ఏంటో మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ సమ్ రిలేషన్ అక్కడ ఉందో లేదో చూస్తాం. ఇక్కడికి వచ్చి చూస్తే ఆల్ ఉంది, మనకి రైట్ అయ్యేది సమ్, అందుకే ఇది రాంగ్. అర్థమైందా? అది రాంగ్ అయింది. ఇదే విధంగా మనకి ఇచ్చే అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తాం. రిలేషన్ ఏంటో చెక్ చేస్తాం. అక్కడ ఉండటానికి 4 రిలేషన్స్ ఛాన్స్ ఉంది. ఆల్ ఉండొచ్చు, సమ్ ఉండొచ్చు, నో ఉండొచ్చు. ఆల్ ఉన్నప్పుడు రైట్ ఏంటో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సమ్ ఉన్నప్పుడు రైట్ అంటే ఎక్స్ప్లెయిన్ చేశాను. నో ఉన్నప్పుడు రైట్ అంటే ఎక్స్ప్లెయిన్ చేశాను. వితౌట్ రిలేషన్ ఉన్నప్పుడు ఏమనాలి, కాన్స్ అనాలి అనేది కూడా చెప్పేశాను. ఇప్పుడు ఈ వీడియోలో చెప్పేశాం మనం. అలా మొత్తం మనకున్న ఫామ్ అయ్యే రిలేషన్స్ అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. నువ్వు ఒక 1,00,000 క్వశ్చన్స్ తీసుకుని ఆన్సర్ చేసినా ఇదే విధంగా ఆన్సర్ చేయాలి. నేను ఇక్కడ 1,10,000 ఎగ్జాంపుల్స్ చెప్పినా నువ్వు చేసే విధానం, మనం చేసే విధానం ఒకటే ఉన్నప్పుడు అన్ని ఎందుకు చెప్పడం అవసరం లేదు కదా. మీరు ప్రాక్టీస్ చేయాలి. ఏదైతే నేను చెప్పిన ప్రాసెస్ తీసుకుని కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను మీకు, కానీ నేను చెప్పే వాటిని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని నువ్వు ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి. అర్థమవుతుందా? జస్ట్ సింపుల్ అంతే. రిలేషన్ చూడటం, ఆ రిలేషన్ అప్పుడు ఏవి రైట్ అని చెప్పానో వాటిని గుర్తించుకోవడం, అది ఇక్కడ ఉంటే రైట్ అంటాం, లేదంటే రాంగ్ అంటాం. అర్థమైనా? ఇదే ప్రాసెస్. ఇలా ఫైనల్ మనకి ఆన్సర్ వచ్చిన తర్వాత మనకి ఈ సిలాలజమ్స్లో ఆప్షన్స్ 5 ఇస్తాడు కదా. ఓన్లీ 1 ఫాలోస్, ఓన్లీ 2 ఫాలోస్, ఎయిదర్ ఆర్, నైదర్ నార్, బోత్ 1 and 2 ఫాలోస్ అని. ఇలా ఫస్ట్ రైట్ అయితే ఓన్లీ 1 ఫాలోస్ అని, ఓకేనా. సెకండ్ రైట్ అయితే ఓన్లీ 2 ఫాలోస్ అని అలా మనం చెప్తాం కదా. ఇక్కడ మనం చెప్పే ఆప్షన్ ఏంటంటే ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్. సరే, మనం ఇంకో డయాగ్రామ్ ఏదైనా చూద్దాం. చూడండి ఇంకో డయాగ్రామ్. ఆల్ బీస్ ఆర్ డీస్ అండ్ నేను స్టేట్మెంట్ రాయట్లేదు, డైరెక్ట్గా ఎగ్జాంపుల్ డయాగ్రామ్ వేస్తున్నా. డయాగ్రామ్ వేస్తే మనకి స్టేట్మెంట్తో పని ఉండదు కదా. అందుకే డైరెక్ట్ స్టేట్మెంట్ నాకు డయాగ్రామ్ కదా, అందుకే డైరెక్ట్ డయాగ్రామ్ వేసేస్తున్నాం. ఆల్ డీస్ ఆర్ ఈస్. ఇప్పుడు కన్క్లూజన్స్ చూద్దాం. వాడు మనకి కన్క్లూజన్స్ ఏమి ఇచ్చాడో చూద్దాం.
నో బి ఈజ్ ఈ, నో బి ఈజ్ ఈ. సెకండ్ కన్క్లూజన్, సమ్ ఈస్ ఆర్ బీస్, సమ్ ఈస్ ఆర్ బీస్ అన్నాడు, సమ్ ఈస్ ఆర్ బీస్ అన్నాడు. ఇప్పుడు చూడండి ఈ డయాగ్రామ్లో మనం ఆడు చెప్పిన ఈ కన్క్లూషన్స్ రైట్ రాంగో చూద్దాం. ఇప్పుడు బీకి ఈకి మధ్య కన్క్లూషన్ అడిగాడు, అర్థమైందా? సరే, దీన్ని మనం డీగా మారుద్దాం. డి సెకండ్, రెండు సేమ్ ఒకేలా ఉన్నాయి కదా, డీగా మారుస్తాం. చూడండి ఇప్పుడు నో బి ఈజ్ ఈ, నో బి ఈజ్ ఈ అన్నాం. ఇప్పుడు బీకి ఈకి మధ్య ఏ రిలేషన్ చూద్దాం. బి అనేది ఈకి ఇన్నర్లో ఉంది, బి అనేది ఈకి ఇన్నర్లో ఉంది, అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఆల్ రిలేషన్ ఉంది. ఆల్ రిలేషన్ ఉన్నప్పుడు రైట్ కన్క్లూజన్ ఏంటంటే మనం ట్రావెలింగ్ చేయాలి. బి టు ఈ అంటున్నాం అంటే లోపల నుంచి బయటకు వస్తున్నాం, మనకు రైట్ ఆల్ సమ్, కానీ ఇక్కడ నో ఉంది అంటే ఒకటోది రాంగ్. సెకండ్ది ఈకి డీకి మధ్యలో సమ్ అడిగాడు. ఈకి డీకి మధ్యలో కూడా మనకి ఏ రిలేషన్ ఉందంటే ఈకి డీకి మధ్యలో మనకున్న రిలేషన్ చూడండి అమ్మా, ఈకి డీకి మధ్యలో ఆల్ రిలేషన్ ఉంది. ఆల్ ఉన్నప్పుడు రైట్ చెప్పాలంటే ట్రావెలింగ్ చేయాలి కదా. ఈ నుంచి మనం డీకి ట్రావెల్ చేస్తున్నాం, ఈ నుంచి డీకి అంటే బయట నుంచి లోపలికి ట్రావెల్ చేస్తున్నాం. బయట నుంచి లోపలికి ట్రావెల్ అయ్యేటప్పుడు మనకు రైట్ అయ్యే కన్క్లూజన్ సమ్, కానీ ఇక్కడ వాడు ఇచ్చాడు ఓకే సమ్మే ఇచ్చాడు కదా, అంటే రెండోది రైట్. ఇలా రెండోది రైట్ ఏంటంటే మన ఆన్సర్ ఓన్లీ 2 ఫాలోస్. అర్థమైందా? ఈ విధంగా మనం ఏ క్వశ్చన్ అయినా ఆన్సర్ చేస్తాం, ఏ విధంగా ఏ క్వశ్చన్ అయినా ఆన్సర్ చేస్తాం. నెక్స్ట్ నేను మీకు ఫర్దర్ వీడియోస్లో ఏం చేస్తానంటే కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుని ఇక్కడ ఆ వీడియోస్ ఓకే ఆ ఎగ్జాంపుల్స్ ద్వారా డైరెక్ట్గా క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ ఎక్స్ప్లెనేషన్లో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ని చూడవచ్చు. ఓకే, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండ్ బాయ్.